రానున్న బడ్జెట్ను వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ గ్యారంటీల అమలుపై విమర్శలు చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ 2 ఏళ్లైనా అమలు చేయలేదని మండిపడ్డారు. ఎస్సీ డిక్లరేషన్ గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్లోనైనా హామీలకు నిధులు కేటాయించాలని హరీష్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం ఈ బడ్జెట్లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్లో 4000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.